సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆ జుట్టు మీద ఇలా తల మీద ఇలా చేయబెట్టి అనేది ఉంటుంది. సో అలా చేస్తూ చేస్తూ అలా ఇంటరాక్ట్ అవుతూ ఎవరికి ఏం సినిమాలు చేసావు అంటే అప్పటికే నేను ఆచార్య పోస్టర్లో ఉన్నాను నేను. సో అలా చెప్పాను దానికి. సో నైస్ నైస్ ట్రై చేస్తూ ఉండే అని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ ఒక 15-20 టైమ్స్ ఇలా ఇలా చేయి పెట్టనేసరికి ఇంకా అని చెప్పేసి అలా గాల్లో తేలినట్టుంది క్లౌడ్. నేను చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అడిగా, అన్న ఒక ఫోటో దిగొచ్చా అంటే ఇప్పుడు కాస్ట్యూమ్లో ఇప్పుడు వద్దు తర్వాత దిగుదామని చెప్పేసి అన్నారు. నాకు 3 PM ప్యాకప్ చేసేస్తే నేను 8 దాకా వెయిట్ చేశాను అనమాట. అప్పటికే చెప్పారు పక్కన అన్నోళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతాముడు మళ్ళీ ఫోటో దొరకకపోతే ఫీల్ అవుతావు, ఇన్ని గంటలు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి అన్నారు. నాకేమో సరే దొరికితే చాలా హ్యాపీ కదా, దొరకకపోతే ఏముందిలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పటిదాకా అన్న చాలా కంటిన్యూస్గా చేసి షూట్ చాలా అలసిపోయి ఉన్నారు. ఇంక కరెక్ట్గా అప్పుడు బయటకు వచ్చారనమాట. ఒక 5-10 మినిట్స్ బ్రేక్ దొరికితే ఇంక మేమేం అనుకున్నామంటే అయ్యో అన్న ఇన్ని గంటలు జరిగింది షూట్ కంటిన్యూస్గా, పాపం రెస్ట్ తీసుకుంటారని చెప్పి నేను ఇంకా పక్కన ఉన్నా ఇంకా అడగకుండా. అన్న అదే టైంలో ఇలా వెళ్తూ చూసి ఏం కావాలని చెప్పి అన్నారు. ఐబ్రో ఎత్తి ఫోటో కావాలా అదా అని చెప్పేసి అన్నారు. అన్న కాస్ట్యూమ్ మీద ఉంటే పైన కోట్ తీసేసి ఆ వైట్ షర్ట్ వేసుకుని అక్కడే ఇచ్చారు ఫోటో. చాలా హ్యాపీ అనిపించింది. డ్రెస్ చేంజ్ చేసుకుని మరి ఇచ్చారా? అదైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది పర్సనల్లీ. అంటే మనం చాలా మందికి ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీకి కనెక్ట్ అవుతాం, వాళ్ళు బయట ఉన్న బిహేవియర్ దానికి చాలా మందికి కనెక్ట్ అవుతాం. మెగాస్టార్ అబ్బాయిగా ఆయన యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే సంస్కారం గురించి చాలా మంది హైలైట్ చేస్తాం. నువ్వేమన్నా అబ్జర్వ్ చేసావా? అన్న చాలా పాజిటివ్ పర్సన్ అసలు. ఇప్పుడు మనకి అన్న ఇక్కడ ఒక 10 meters దూరం ఉంటే పాజిటివిటీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ హీరోస్ అందరికీ అంటే గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు కదా, సో ఆ పాజిటివిటీ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే జై చరణ్ అన్న, జై రెబల్ స్టార్ అని చెప్పేసి అలా అంటూ చాలా మంది లవ్ చేస్తారు కదా, సో ఆ పాజిటివిటీ అనేది వాళ్ళతో ఉంటుంది. ఎస్పెషల్లీ నేను అన్న క్యారెక్టర్కి చాలా కనెక్టెడ్ అనమాట. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను నేను అన్నలానే అనుకుంటూ, ఎందుకంటే అన్న అయ్యప్ప స్వామి మాల్ కానీ హనుమంతుడికి కూడా చాలా భక్తుడు అన్న. నేను కూడా హనుమంతుడి భక్తుడు నేను చాలా. సో ఇంకా అయ్యప్ప స్వామి మాల గురించి తెలిసిన తర్వాత ఇంకా అమ్మోళ్ళని అడుగుతూ ఉన్నాడు, అమ్మ నేను ఈ సంవత్సరం మాలేస్తా అని చెప్పి. లేదు ఇంకా కుదరలే, హోపింగ్. సో ఇంకా అది కుదరలే. చూసిన ప్రతిసారి అనిపిస్తుంది వేసుకోవాలి అని చెప్పేసి. అన్న కూడా ఆ రోజు షూట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 3-4 times బెస్ట్ విషెస్ చెప్పారు. అసలు చాలా గ్రౌండ్ టు ఎర్త్ అన్న. అసలు అది అన్న అంత మెగాస్టార్ కొడుకై ఉండి ఇంత గ్రౌండ్ టు ఎర్త్ ఉండి అసలు మనిషి ఇలా ఉన్నాడంటే అన్న గొప్పతనం ఏం చెప్పలేము ఇంకా. అండ్ మెగాస్టార్ కొడుకు అనేది పక్కన పెడితే ఇప్పుడు గ్లోబల్ స్టార్, ఆయన సంపాదించుకున్నది చాలా ఉంది, చాలా సంపాదించారు తర్వాత. కానీ ఇప్పుడు నార్మల్ గా మనకి ఏమంటాం పేరెంట్స్ ఉంటారు చూడండి, అలా వచ్చేసి నెపో కిడ్స్ లాగా అలా కాదు. అలా కాస్త బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కానీ కష్టపడితేనే నిలుపుకోగలుగుతారు ఇండస్ట్రీలో. ఇప్పుడు మహేష్ బాబు గారు కానీ వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు అంత సూపర్ స్టార్ ఉండి ఆయన ఇంకో సూపర్ స్టార్ అయ్యాడంటే చాలా కష్టపడి ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ ఇప్పుడు రామ్ చరణ్ అన్న కూడా ఇప్పుడు మగధీర ముందు ఒకలాగా, మగధీర తర్వాత ఒకలాగా, రంగస్థలం అసలు యాక్టింగ్ అలా కష్టపడతారు. చాలా కష్టపడితేనే వాల్యూ ఉంటుంది. అండ్ కష్టం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ. ఆయన పాపం నిజంగా ఇసుక ఒంటి మీద ఇసుక పోసుకొని చెయ్యి మనం ఎలా ప్రమోషన్స్ లో చూసాం, చెయ్యి బ్రేక్ అయింది లైట్ గా, చాలా కష్టపడ్డారు. ఆ ఇసుకలో ఆ కుస్తీ సీన్లు అన్ని చాలా కష్టపడ్డారు అని చెప్పి అంటున్నారు. ఏమన్నా నువ్వు సీన్స్ చూసావా? లేదు నేను షూట్ చేసినప్పుడైతే చరణ్ అన్న లేరు, ఉంటారేమో అనుకున్నా. నేను అన్నని కలిసి చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది. అన్నతో ఇంకోసారి కలవాలని చాలా అనిపించింది. హోప్ అన్నని మళ్ళీ కలుస్తానని. బట్ షూట్కి అయితే మాత్రం బొమ్మనిరాణి గారు వచ్చారు, బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు, వీళ్ళందరూ ఉన్నారు అనమాట. అండ్ సైడ్ సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఉన్నారు. ఓకే. అండ్ మహేష్ బాబు గారు టాపిక్ అయితే ఇందాక మహేష్ బాబు గారితో యాడ్ చేసావు కదా, అవునవును. సో ఆయన ఎలా ఉన్నారు అప్పుడు, ఏంటి ఆ రోజు మాట్లాడేవన్నా? యాక్చువల్లీ షూట్ ముంబైలో జరిగింది. సో 3 rounds ఆడిషన్ త్రూ వెళ్ళాను అనమాట టీవీసీ యాడ్కి. సో
అప్పుడు టీవీ యాడ్ నుంచి ప్రింట్ యాడ్కి షిఫ్ట్ చేశారు. సో ఆ ప్రింట్ యాడ్ జరిగేటప్పుడు కూడా సార్ చాలా ఫ్రెండ్లీగా, ఇప్పుడు పిల్లలు చాలా ఫ్రీగా నవ్వాలని చెప్పేసి కెమెరామెన్స్ చాలా ట్రై చేస్తారు కదా, వాళ్ళేముంది సూపర్ స్టార్, ఓకే నేను ఇలా ఉండాలనుకోవచ్చు, కానీ చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా ఇలా నార్మల్ కితకితలు పెడతాం చూడు, ఇలా అని చెప్పేసి నవ్విస్తూ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. తర్వాత ఒక చోటు ఉంటే ఫోటో కావాలని చెప్పి పిలిచారు, అందరికి ఫోటో ఇచ్చారు ఆ రోజు షూట్ లో. బైజూస్ యాడ్ బైజూస్ యాడ్ జరిగింది. ఓకే ఓకే నైస్. అంటే ఇప్పుడు వెంకటేష్ గారితో అయితే సైంధవ్ సినిమాలో నీకు కాంబినేషన్ సీన్ ఉంటది, లైక్ ఆ గన్ పట్టుకుని నువ్వు కూడా ఏంటి అప్పుడు సైంధవ్ ముందే తెలిసిందా ఎడిటింగ్ లో ఉంటావు నువ్వు అని చెప్పి? ఎందుకంటే అది ఫైట్ సీన్ కదా, సో ఎలా అయినా కనబడతాం మనం అందులో. సో అది ఎలా అయిందంటే షూట్ బీదర్లో జరిగింది, ఒక 7-8 days అక్కడ బీదర్ ఫోర్ట్లో షూట్ జరిగింది అనమాట. అది పీటర్ ఇన్స్ మాస్టర్ కంపోజ్ చేశారు ఆ ఫైట్. సో ఇట్స్ వండర్ఫుల్ మెమరీ, చాలా బాగా జరిగింది షూట్ కూడా. సో ప్రభాస్ గారితో 2 సినిమాలు, యాక్చువల్ కల్కి సినిమాలో నువ్వు ప్రభాస్ గారిని చూడలేదు, మేబీ ఇప్పుడు సలార్ 2 చేస్తున్నావు కాబట్టి మేబీ హోప్ సో చూసే అవకాశం ఉంది. కొంచెం మంచి రోలే ఉంటది కదా. ప్రభాస్ అన్ననే కలిసా రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు, నేను నాకు తెలిసిన అన్న త్రూ వెళ్ళాను అనమాట ఈవెంట్కి. సో నేనేం చేశాను, క్యారవన్స్ దగ్గర అన్న ఉంటే అలా బయటకు వచ్చినప్పుడు కలుద్దామని వెళ్ళాను. సో అప్పుడు ఏంటంటే బౌన్సర్స్ ఉంటారు కదా, సో అలా అనుకోకుండా ఇలా పడితే అన్న వచ్చి డార్లింగ్ డార్లింగ్ ఏం కాలేదు కదా అని చెప్పేసి, అరే ఫ్యాన్స్ రా చూసుకోండి రా అని చెప్పేసి అంత హడావిడిలో కూడా నన్ను లేపి అలా చెప్పి, అది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. ఎక్కడైంది? ఫిల్మ్ సిటీలో జరిగింది. అసలు అంత దూరం కూడా అంత క్రౌడ్ ని పుల్ చేయడం. ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికి ఓకే నేను కూడా వచ్చానా రాధేశ్యామ్ అప్పుడు, చాలా మంది క్రౌడ్ వచ్చారు అసలు. సో చాలా హ్యాపీ అనిపించింది, బట్ ఎట్ ఏ టైం చాలా బాధేసింది, ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్ ఉండి డార్లింగ్కి అయ్యో కలవలేకపోయానబ్బా, వచ్చా ఇంకా కాసేపు ఉండుంటే చెప్పేవాడిని, అన్నంటే అంత ఇష్టం. ఫ్యాన్ ప్రభాస్ గారు నేను అన్నకి రీసెంట్గా నేను మూవీస్ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నప్పుడు ఫ్యాన్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి అన్న ఫ్యాన్ నేను. ఎందుకు పర్టికులర్ రీజన్ అడుగుతారు కదా ఎవరైనా, ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పమంటే ఏం చెప్తావు? అన్న స్టైల్, అన్న ఫార్మల్స్ వేసినా కానీ అన్న కట్అవుటే కట్అవుట్ అన్న. అసలు ఎలా చెప్పాలి, అది చెప్పలేము, అసలు డిఫైన్ చేయలేము, ఆయన ఆరానే వేరు. ఏ సినిమా బాగా ఇష్టం ప్రభాస్ గారు? ప్రభాస్ అన్న ఫేవరెట్ సినిమా అంటే ఛత్రపతి, డార్లింగ్, మిర్చి, తర్వాత వర్షం. ఈ 4 సినిమాలు చాలా ఇష్టం నాకు. డార్లింగ్ అయితే ఎన్నిసార్లు చూసానో గుర్తులేదు నాకు, చాలా సార్లు చూసాను మూవీ. రీ రిలీజ్ కూడా వెళ్ళావా? రీ రిలీజ్ కూడా వెళ్ళా, సాయిరామ్ థియేటర్లో. నైస్ నైస్. సో ప్రభాస్ గారికి వీరాభిమాన్ నువ్వు. చాలా. ప్రభాస్ గారి తర్వాత ఎవరు ఎక్కువ ఇష్టం? చరణ్ అన్న. చరణ్ అన్న సినిమా చేసినందుగా? లేదు, నేను చరణ్ అన్నకి పెద్ద ఫ్యాన్. నేను యాక్చువల్లీ నాకు ఎప్పుడంటే నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు పెద్ద తెలియదు, ఎందుకంటే ముందు కూడా నేను పెద్ద సినిమాలు, ఈ హీరోలు దీని గురించి పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు, కానీ మూవీస్ చాలా బాగా చూసేవాడిని. బట్ తర్వాతే వీళ్ళందరి గురించి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఆ ఫ్యానిజం అనేది పెరిగింది నాకు. సో ఇంకా హాట్స్టార్ ఆ టైం, ఇంకా అప్పటి నుంచి అన్న అంటే కూడా చాలా ఇష్టం పెరిగింది. దానికంటే ముందు నుంచే ప్రభాస్ అన్న, ఎందుకు అన్న ఏ మూవీలో ఏ డ్రెస్ వేసుకున్నా కానీ, ఏ పోస్టర్ అలా రిలీజ్ అయినా కానీ అన్నలా రెడీ అయ్యి ఫోటోలు దిగడం అలా చాలా ఇంట్రెస్ట్ నాకు. అలా కూడా కొలేజ్ చేశాను. చాలా పెద్ద ఫ్యాన్ నేను అన్నకి, వెయిటింగ్ అన్నని కలవడానికి. సలార్ 2 సెట్స్ లో యాక్చువల్లీ సలార్ 1 లో నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ ఏంటి? సలార్ పార్ట్ 1లో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. సో అది పార్ట్ 1లో ఉంటది అనుకున్నాను కానీ, సో తర్వాత సలార్ అందులో ఏడి రామన్న అని ఉంటారు, సో అన్నని అడిగితే పార్ట్ 2లో ఉంటుందని చెప్పారు. నేను చూసాను, ఆ నోస్ రింగ్ అది పెట్టుకుని ఉంటావు కదా నువ్వు కూడా. అవును. సో వరదరాజ్ మన్నార్ టీం అనుకుంటా నువ్వు? లేదు, ఆపోజిట్, నువ్వు విలన్ కదా. ఓకే ఓకే. సో అది కూడా ఫైట్ సీన్ లాగా జరిగింది. ఒక 2 days షూట్ చేశారు ఫిల్మ్ సిటీలో, పెద్ద సెట్ వేసి. సో ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇంకో లెవెల్ బాస్ అసలు నిజంగా. అంటే కామ్ పీపుల్ చాలా ఏమంటాం పవర్ఫుల్ అన్నట్టు ఉంటది కదా,
చాలా కామ్గా ఉంటారు. ఆయనకి మైండ్లో ముందే అనుకుని ఏం చేయాలి ఏంటనేది క్లారిటీ చాలా ఉంటుంది. మనకి సీన్స్ జరిగేటప్పుడు కూడా ఈ ఇంటెన్సిటీ కావాలి, ఇలా చేయాలి ఇలా చేయాలని చాలా దగ్గర ఉండి చూసుకుని పాపం చాలా కష్టపడతారన్న సెట్లో. చాలా బాగా అనిపించింది ఆయనతో కూడా వర్క్ చేయడం. యాక్చువల్లీ ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నావు అంట కదా, అయ్యా ఏదో అది ఏమన్నా మగధీర ఇన్స్పిరేషన్, చరణ్ అన్న ఇష్టం అంటున్నావు కదా ఎక్కువ, ఆయనకి ఎలాగో హార్స్ ఉంటుంది ఇంట్లో. అవునవును, అలానేం కాదు కానీ బట్ నార్మల్గా ఇప్పుడు నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే కదా నాకు కూడా ఆపర్చునిటీస్ అనేవి వచ్చేవి. ఇప్పుడు నేను సోనీ 10-4 స్పోర్ట్స్ ఆడలో అందులో బౌలింగ్ చేస్తాను నేను. సో బౌలింగ్ నేను నేర్చుకుని ఉన్నాను అప్పటికి, అందుకే నన్ను సెలెక్ట్ చేశారు దానికి. సో ఇప్పుడు డిపెండ్స్, ఇప్పుడు ఒకరు డ్యాన్స్ అడగచ్చు, ఒకరు స్విమ్మింగ్ అడగచ్చు. సో ఇంకా దాన్ని బట్టి నేను కూడా అన్ని నేర్చుకుని యాక్చువల్లీ ఇప్పుడు డాన్స్ స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నావు.